హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు భారతీయ చలనచిత్ర రంగంలో చెప్పుకోదగ్గ నటుడు, మరి ఎన్నో హిట్ చిత్రాలను అందించిన సీనియర్ నటుడు అమీర్ ఖాన్ గురించి చెప్పుకుందాం. ఈయన చిత్రం ఒకటి ఇప్పుడు రాబోతుంది, సితారే జమీన్ పర్ అన్న చిత్రం. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఎంతో సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే దీనిలో ట్రైలర్ లోనే మంచి డైలాగ్స్, మనుషుని హత్తుకుపోయే సంభాషణలు, ఇంకా కొన్ని సీన్స్ పెట్టడం జరిగింది. అవి మనకి ట్రైలర్ లోనే అంత బాగుంటే ఇంకా చిత్రంలో ఇంకెంత బాగుంటాయో మనం ఊహించడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే ఈయన చిత్రాలు మంచి హిట్ సాధించిన చిత్రాలు. ఈయన చిత్రాల్లో ఏదో ఒక సందేశం ఇస్తాడు. రెండోది ఏంటంటే ఈయన కొన్ని చిత్రాలు డబ్బింగ్ చేస్తూ ఉంటాడు వేరే భాషలో, కానీ అవి సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి. ఇలాగే ఈ చిత్రం కూడా, సితారే జమీన్ పర్ చిత్రం కూడా ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఛాంపియన్ మూవీ నుంచి కథ తీసుకున్నట్లున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే, అమీర్ ఖాన్ చిన్నప్పుడు బాలనటుడి నుంచే ఈయన నటిస్తూ జరిగింది. ఈయన మొదటి చిత్రం హీరోగా నటించింది ఖయామత్ సే ఖయామత్ తక్. అద్భుతమైన పాటలు ఆ చిత్రంలో. హీరో నటన గాని, హీరోయిన్ నటన గాని, అంటే జూహీ చావ్లా ఈయనకి జోడిగా నటిస్తూ జరిగింది ఆ చిత్రంలో. అద్భుతమైన నటన, మరి సంభాషణలు ఉంటాయి ఆ చిత్రంలో. ఇంకా ఈయన వచ్చి నిర్మాతగా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి చాలా చిత్రాలు తీశారు. ఈయన తీసిన చిత్రాలు అద్భుతంగా రాణించడం జరిగింది. దాంట్లో లగాన్ గాని, సర్ఫరోజ్ గాని, లాపతా లేడీ గాని, ఇంకా చాలా అద్భుతమైన చిత్రాలు ఈయన తీయడం జరిగింది. ఈయన చిత్రాల గురించి చెప్పుకుంటే మనకి చాలా అద్భుతమైన చిత్రాలు మనకి కనబడతాయి. ఈయన నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పీకే మూవీ ఈయన తీసింది చాలా అద్భుతంగా ఆడటమే కాదు, దాన్ని ఒక దేవుని పేరు చెప్పి చేస్తున్న మోసాలు చాలా మట్టుకు దాంట్లో బట్టబయలు చేయడం జరిగింది. అమీర్ ఖాన్ ఏ సినిమా తీసినా గానీ దాంట్లో ఒక ప్రత్యేకమైన మనకు ఒక సందేశం ఉంటుందని మనందరికీ తెలుసు. అమీర్ ఖాన్ ఇప్పుడు నిర్మిస్తున్న ఈ సితారే జమీన్ పర్ చిత్రం మానసిక రోగులు తీసుకొని ఒక టీమ్ గా ఏర్పడి స్పోర్ట్స్ ఐటమ్ గా ఈ సినిమాని తీయడం జరుగుతుంది. ఈయన ఇంతకంటే ముందు కూడా ఒక స్పోర్ట్ ఐటమ్ చిత్రం తీయడం జరిగింది, లగాన్. అది సంగీత పరంగా గానీ, సినిమా పరంగా గానీ, స్టోరీ పరంగా గానీ ఎంతో అద్భుతంగా ఆ మూవీ ఆడించడం జరిగింది. దీన్ని ఆస్కార్ కూడా నామినేట్ అయింది. కానీ అక్కడ బ్రిటిష్ వాడి మీద ఈ చిత్రం తీయడంలో దాన్ని అక్కడ వాళ్ళు తోసిపుచ్చారు. ఇది ఆస్కార్ ఇవ్వకుండా ఏఆర్ రెహమాన్ ఆ చిత్రానికి మ్యూజిక్ అందించడం, ఆ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అవ్వటం మనందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్ గారి నటన, ఆయన తీసే సినిమాలు అద్భుతంగా రాణిస్తాయి. ఇప్పుడు ఈ రాబోయే చిత్రం సితారే జమీన్ పర్ కూడా చాలా బాగా ఆడుతుందని మనం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈయన తీసిన 3 Idiot మూవీ కూడా చాలా అద్భుతంగా రాణించింది. ఈ చిత్రం అన్ని భాషల్లోకి డబ్ చేయడం కూడా జరిగింది. ఆ చిత్రంలో మనకి ఎడ్యుకేషన్ మీద పిల్లలకు కల్పించవలసిన బాధ్యత ఏంటో తల్లిదండ్రులకు గాని, టీచర్లకు గాని దాంట్లో అవగాహన కలిగించడం జరిగింది. ప్రతి ఒక్క సినిమా ఏంది మనకి ఒక నీతిని బోధిస్తుందని అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సితారే జమీన్ పే కూడా ఈయన ఇంతకంటే ముందర తీసిన తారే జమీన్ పర్ సినిమాకి కొనసాగింపుగా ఇంచుమించు అలాగే ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. ఈ సితారే జమీన్ పర్ యొక్క స్టోరీ మనకి ట్రైలర్ లో తూచా కాస్త మనకి చెప్పడం జరిగింది. ఈ సినిమా యొక్క స్టోరీ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతుంది. దీంట్లో ఉన్న సెంటిమెంటల్ డైలాగ్స్, మరి మతి స్థిమితం లేని పిల్లలు చేసే అల్లరి ఈ సినిమాకి చాలా హైలైట్ గా నిలుస్తుందని మనం అనుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమా స్టోరీ ఏంటంటే, మనకు ఈ ట్రైలర్ చూస్తుంటే దీంట్లో అమీర్ ఖాన్ ఒక బాస్కెట్ బాల్ ప్లేయర్ ఉన్నత శిఖరాల వరకు వెళ్లి రిటైర్ అయిపోవడం జరుగుతుందని మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఈయన కోచ్ గా మారి బాస్కెట్ ప్లేయర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉండటం జరుగుతుంది. ఇక ఒకసారి కోచ్ గా కొనసాగిస్తామంటే ఈయన సీనియర్ కోచ్ దగ్గర ఒక జూనియర్ కోచ్ గా కొనసాగిస్తూ ఉంటాడు. ఆ జూనియర్ కోచ్ కొనసాగిస్తున్నప్పుడు సీనియర్ కోచ్ ఈయనకి వచ్చి ఏదో ఒక మాట అంటే తిడతం జరుగుద్ది. అప్పుడు ఆ సీనియర్ కోచ్ ని ఈయన లాగి ఒక చెంప మీద కొడతాం జరుగుద్ది. అది తర్వాత ఈయన డ్రింక్ చేసి డ్రైవ్ చేసుకుంటా వెళ్తా ఉంటే అక్కడ ఆగి ఉన్న ఒక పోలీసు వాహనాన్ని డాష్ ఇవ్వడం జరుగుద్ది. అప్పుడు వీళ్ళు తీసుకెళ్లి అమీర్ ఖాన్ ని కోర్టులో హాజరు పరచడం జరుగుద్ది. అక్కడ జడ్జి ఇంత మంచి ఆటగాడిని జైలుకి పంపడం బాగుండదని చెప్పి ఆయనకి ఒక కండిషన్ పెడతాం జరుగుద్ది జడ్జి. ఆ కండిషన్ ఏంటంటే, మానసిక రోగుల్ని ఒక టీమ్ గా తయారు చేసి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి ఆటల్లో ఫస్ట్ గా అంటే ఛాంపియన్లుగా నిలబెట్టాలని జడ్జి
ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఇంకా మన హీరో ఆ మానసిక రోగుల్ని తీసుకుని ఒక టీం లాగా తయారు చేసి వాళ్ళకి ఛాంపియన్లుగా గెలిపించి ఆటలో విజయం సాధించడం జరిగింది. ఈ స్టోరీ ఇంతటితోనే అయిపోయిందని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ చిత్రంలో ఒక సెంటిమెంట్ ని జోడించడం జరిగింది. కామెడీని కూడా ఎక్కువ పాళ్ళల్లో మనకి ఈ సినిమాలో పంచడం జరిగింది. అమీర్ ఖాన్ యొక్క చిత్రాల్లో మనకి ఏదో ఒకటి నేర్చుకుంటానికి ఉంటది. ఈయన చిత్రాలు అంత విజయవంతంగా నడుస్తాయి అన్నమాట. ఈయన చెప్పే ప్రతి డైలాగ్ లో, మాటలో, కథలో మనకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటది. ఈ మూవీ మనకి ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేస్తూ సినిమా హాల్లో ఫ్యామిలీ పరంగా చూడడానికి చాలా బాగుంటదని నేను ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే అమీర్ ఖాన్ యొక్క చిత్రాల్లో మనకి కామెడీ, సస్పెన్స్, దాంతో పాటు ప్రేక్షకులకి ఒక సందేశం కూడా ఈ మూవీలో ఉండటం జరిగింది. ఆడియన్స్ కామెడీని ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో చూసే సినిమాలు అమీర్ ఖాన్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మీకు సితారే జమీన్ పర్ చిత్రం గురించి, ట్రైలర్ గురించి చెప్పాలనుకున్న విషయము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.